హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ గురించి తెలుసుకుందామండి. ఈ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ఇంతకుముందు మనకి నంపైలో వచ్చిందండి. అలాగే ఈ పాండాస్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉందన్నమాట అండి. అయితే అక్కడ మనం ఎరేస్ని చేసాము ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్, ఇక్కడ డేటాని చేస్తాం అనమాట అండి. ఓకే అండి. సో అయితే మీకు ఇందులో నేను ఫస్ట్ సిరీస్లో ఎలా స్లైసింగ్ చేయొచ్చు, ఇండెక్స్ చేయొచ్చు అనే విషయాన్ని ఫస్ట్ చూపిస్తానండి. తర్వాత డేటా ఫ్రేమ్స్లో ఎలా చేయాలి అని చెప్పేసి చూపిస్తానండి. సో సిరీస్ అంటే ఏంటండి? సింగిల్గా డేటా ఉంటే, సింగిల్ కాలం డేటా ఉంటే సిరీస్ అండి. ఒక సింగిల్ కాలం డేటా ఉంటే సిరీస్ అవుతుంది. ఒక మల్టిపుల్ కాలమ్స్ డేటా ఉంటే డేటా ఫ్రేమ్ అవుతుందండి. సో బండగా గుర్తుపెట్టుకోండి, సింగిల్గా ఉంటే సిరీస్ అనమాట. ఒక మల్టిపుల్ కాలంలో నుంచి ఒక సింగిల్ కాలం తీసుకున్నాం అనుకో, ఆ డేటా సిరీస్ డేటా అవుతుంది అనమాట అండి. ఓకే అండి. సో ఇప్పుడు నేను మీకు సిరీస్లో ఎలాగ చేయొచ్చు, అలాగే డేటా ఫ్రేమ్స్లో స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని చెప్తానండి. సో ఫస్ట్ సిరీస్ తీసుకుందామండి, తర్వాత ఇండెక్సింగ్ తీసుకుందామండి, అది డేటా ఫ్రేమ్ తీసుకుందామండి. ఓకే అండి. సో సిరీస్లో ఫస్ట్ మనం చేయాలి అని అంటే ముందు పాండాస్ ఇంపోర్ట్ చేయాలి. ఓకే, పాండాస్ ఇంపోర్ట్ చేసిన తర్వాతే మనం ఏమైనా చేయొచ్చు. పాండాస్ యాస్పిడి. ఓకే, పాండాస్ ఇన్స్టాల్ చేస్తాను, ఇంపోర్ట్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు నేను ఒక శాంపిల్గా ఒక డేటా తీసుకుంటానండి. డేటా ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ 10, 20, 30, 40, 50. ఓకే అండి. ఒక డేటా 5 డేటా తీసుకున్నామండి. దీన్ని ఫస్ట్ పాండాస్లోకి కన్వర్ట్ చేద్దాం. సో పాండాస్లో సిరీస్లో కన్వర్ట్ చేద్దామంటే సిరీస్ ఈక్వల్ టు, ఓకే, పిడి డాట్ సిరీస్, అందులోకి డేటాని పాస్ చేయాలి. చేసి సిరీస్ని ప్రింట్ చేస్తే మనకి ప్రింట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే అండి, ఇందులో పొజిషన్స్ని ఐడెంటిఫై చేద్దామండి. మనం నంపైలో ఏం చేస్తామండి, పొజిషన్స్ని 0, 1, 2, 3, 4 కింద మనం చేసాం. అంటే పొజిషన్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అలాగే స్టార్ట్ అవుతుందండి. అయితే ఇప్పుడు మనం పొజిషన్ కావాలి అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, మనం జస్ట్ సిరీస్ అని చెప్పి ఇక్కడనే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి దాంట్లో మనం ఏ పొజిషన్ అనుకుంటున్నామో ఆ పొజిషన్ని ప్రింట్ చేయాలన్నమాట అండి. పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ప్రింట్ చేయాలనుకోండి, ఏ పొజిషన్లో ఉంది అది? 0, 1, 2 పొజిషన్లో ఉంది. ఓకే, చూసారా, 30 ప్రింట్ అయిపోయింది. సో అలాగా మనం నంపైలో ఏ విధంగా అయితే చేసామో సేమ్ అలాగే ఇక్కడ కూడా పొజిషన్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి. అలాగే ఇందులోనే పొజిషన్సే కాకుండా లేబుల్ బేస్డ్ అనమాట. అంటే మనం ప్రతి ఒక్క నెంబర్కి, అక్కడ ఉన్న లిస్ట్లో ఒక నెంబర్కి ఒక పేరు ఇచ్చామనుకోండి, ఆ పేరు ద్వారా కూడా మనం ఆ నెంబర్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఎలా ప్రింట్ చేసుకోవాలి అది కూడా చెప్తానండి. ఫస్ట్ నేమ్స్ పెట్టుకుందామండి. 5టికి 5 నేమ్స్. సో 5టికి ఏం చెప్తానంటే ABCDE అని పెట్టేస్తున్నానండి. సో దాని నేమ్ వచ్చి లేబుల్ అని పెడుతున్నాను. లేబుల్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, A, B, C, D, E. ఓకే అండి. సో 5కి 5 నేమ్స్ పెట్టానండి, 5 ఆల్ఫాబెట్స్ పెట్టేశాను. అయితే ఇప్పుడు మనకి పొజిషన్స్తో కాకుండా నేమ్తో కాల్ చేయాలనుకుంటే అండి, అప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ డేటా సిరీస్లో వాటికి ఇండెక్సింగ్ కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పాలండి. సో ఇండెక్స్ ఈక్వల్ టు లేబుల్ అని రాసి ఇక్కడ మనం కానీ, ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ D వాల్యూ కాలప్ చేయాలనుకోండి, అక్కడ D ఇస్తే ఆ D వాల్యూ కాలప్ అయిపోతుంది. చూసారా, 40 వచ్చేసింది. ఇలాగా లేబుల్ ద్వారా కూడా మనం డేటాని ఇండెక్స్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో లేబుల్ ద్వారా చేయొచ్చు, పొజిషన్ ద్వారా కూడా చేయొచ్చు. సో అంతేకాకుండా బూలియన్ ఇండెక్సింగ్ కూడా ఇందులో చేయొచ్చండి. బూలియన్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే అండి, ఒకవేళగా మనకి 30 లేదా 20 కంటే గ్రేటర్ దెన్ ఉన్న నెంబర్సే కావాలి, లేదా 30 కంటే లెస్ దెన్ నెంబర్స్ మాత్రమే కావాలి, అవి మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, అలా కూడా చేయొచ్చు అనమాట అండి. సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఇచ్చుకోండి. ఓకే, SR అని ఇచ్చుకుంటున్నాను. SR ఈక్వల్ టు సిరీస్, ఓకే, సిరీస్
మళ్ళీ సిరీస్ అండి. ఎందుకంటే మనం సిరీస్ని అంటే సిరీస్ నేను ఎందుకు అంటున్నానంటే సిరీస్లో ఆ సిరీస్ని గ్రేటర్ దెన్ 30 ఆర్ 20, ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకుందాం ప్రజెంట్, గ్రేటర్ దెన్ 20 ఉన్న వాల్యూస్ని మనకి ప్రింట్ చేయమని అడుగుతున్నానండి. ఒకవేళ కానీ ఈ సిరీస్ పెట్టలేదనుకోండి, ఓకే, సిరీస్ పెట్టకపోతే ఇవన్నీ కూడా మనకి బూలియన్ కింద ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అందుకే సిరీస్ పెట్టామనుకోండి, సిరీస్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ సిరీస్లో గ్రేటర్ దెన్ 20 ఉన్నాయి మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి అన్నాం అనుకోండి. సో అవి మాత్రమే ప్రింట్ అవుతాయి. చూసారా, ఇక్కడ సి డేటా వచ్చింది, డి డేటా వచ్చింది, ఈ డేటా వచ్చింది. అలాగా బూలియన్ ఇండెక్సింగ్ కూడా మనకి చేసుకోవచ్చు అనమాట అండి సిరీస్లో. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ డేటా ఫ్రేమ్లో ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని మీకు చెప్తానండి. సో డేటా ఫ్రేమ్ అంటే మనకి మల్టిపుల్ డేటా ఉంటుంది అనమాట. సో ఒక డిఫాల్ట్గా ఒక డేటా తీసుకుందామండి. సో డేటా 1 ఈక్వల్ టు సో లిస్ట్ తీసుకుంటున్నానండి. ఓకే, అలాగైనా తీసుకోవచ్చు, లిస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే మనం డిక్షనరీ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డిక్షనరీయే తీసుకుందాము, లిస్ట్ కాదు. ఓకే అండి. సో నేమ్, ఓకే, నేమ్ అనుకుందాము. నేమ్ లిస్ట్, నేమ్లో సురేష్, రమేష్, గణేష్ అని ఒక ముగ్గురిని ఇచ్చానండి. సో ఓకే, 3 డేటా ఇస్తున్నాను. ఓకే, ఇంకొక 2 ఇస్తానండి. 3 డేటా సురేష్, రమేష్, మహేష్, ఓకే, దినేష్. ఓకే, ఒక 5 డేటాని ఇచ్చానండి. అలాగే మనం నేమ్ ఇచ్చాం కదండి, వాళ్ళ ఏజెస్ కూడా ఇద్దామండి. ఓకే, సో ఏజెస్ ఎలా ఇద్దామంటే, ఓకే, ఏజ్ అనే ఒక డైరెక్టరీ నేము, ఓకే, డైరెక్టరీ నేమ్ తీసుకుని దాంట్లో మనం లిస్ట్ పాస్ చేద్దాము. ఎన్ని పాస్ చేయాలి? 5 పాస్ చేయాలండి. ఓకే, సో 20, 25, 27, ఓకే, 30, 32, 5 అయిపోయినాయండి. ఓకే, సో మనం ఏజెస్ ఇలా పాస్ చేసామండి. సో ఈ ఏజెస్లో నుంచి మనకి ఫస్ట్ మనం ఏం చేయాలండి, దీన్ని ముందు డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేసి అప్పుడు మనకి స్లైసింగ్ చేయాలండి. ఓకే అండి. సో ఫస్ట్ డేటా ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేద్దామండి. సో డేటా ఫ్రేమ్లో కన్వర్ట్ చేయాలంటే డిఎఫ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిడి డాట్, ఓకే, పిడి డాట్ డేటా ఫ్రేమ్, ఓకే, పిడి డాట్ డేటా ఫ్రేమ్ మనకి డేటా 1 అని పెట్టాం. ఓకే, ఇప్పుడు డిఎఫ్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, ఇక్కడ డిఎఫ్ని ప్రింట్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఒక ట్యాబ్లర్ ఫార్మాట్లో వచ్చేసింది. చూసారా, ఎక్సెల్లో మనం ఎలా చూస్తాం అలాగే వచ్చేసింది. గమనించారా మీరు? సో ట్యాబ్లర్ ఫార్మాట్ ఎలా ఉందో అలాగే సేమ్ వచ్చేసింది అనమాట. సో దీన్ని, ఈ డేటాని మనకి అలా కళ్ళెదురుగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం అనాలిసిస్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, మ్యానిపులేట్ చేసి మనకు కావాల్సిన డేటాని స్లైసింగ్ చేసి, ఓకే, స్లైసింగ్ చేసి ఆ డేటాని మ్యానిపులేట్ చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు, మనకు నచ్చిన పని మనం చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇందులో స్లైసింగ్ ఎలా చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓన్లీ నేమ్సే కావాలండి. ఓకే, నేమ్సే కావాలన్నప్పుడు నేమ్ ఇజ్ ఈక్వల్ టు నేమ్ అని పెట్టానండి. ఓకే, డిఎఫ్ నేమ్ అని ఇచ్చామనుకోండి. ఓకే, ఇప్పుడు ప్రింట్ చేస్తానండి దాన్ని, ప్రింట్ నేమ్. చూసారా, కేవలం నేమ్స్ మాత్రమే వచ్చినాయి. ఇది ఇప్పుడు సిరీస్ కింద కన్వర్ట్ అయింది అనమాట. ఓన్లీ నేమ్స్ మాత్రమే వచ్చింది. ఇలాగ ఉత్తి నేమ్స్ మాత్రమే మనం కాలప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏజెస్ మాత్రమే కూడా కాలప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇందులో స్లైసింగ్ కూడా చేయొచ్చండి. స్లైసింగ్ ఎలా చేయొచ్చు అంటే, మనం ఇందాక డేటా చూసాం కదండి, సో ఆ డేటాని స్లైసింగ్ చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అనేది నేను ఒక్కసారి దీని అంతటి కూడా మీకు ఒక కాపీ పెడతానండి. ఒక కాపీ తీసుకుందాం మనం. ఫస్ట్ కాపీ తీసుకుని ఆ వేరియబుల్ నేమ్స్ని మార్చేద్దామండి. ఓకే, 2 అని ఇచ్చాను. ఫైన్. సో ఇప్పుడు దీంట్లో ఓకే మనం
ఇందాక ప్రింట్ చేద్దాం, ఒక ప్రింట్ కూడా చేసేద్దాము. ప్రింట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందులో స్లైస్ చేయొచ్చు అనమాట. చూడండి ఎలా స్లైస్ అవుతుందో. సో డిఎఫ్, ఇది మీరు ఆల్రెడీ ఇలాంటిది నంపైలో యూజ్ చేసామండి సరే. ఫస్ట్ రో సెకండ్ రో మాత్రమే వచ్చింది. అలాగే మనకు నచ్చినట్టుగా అనమాట. మధ్యలో ఒక 5 రోస్ ఉన్నాయి కదా, 3 నుంచి ఓకే మనకి 5 వరకు కావాలనుకో అంటే 5 లేదు, సో 4 వరకు కావాలనుకో. చూసారండి. సో 3 తర్వాత 4 రాదండి, ఎందుకంటే బిలో అంటే 4కి లోపల వస్తుంది అనమాట, అంటే 3 ఒకటి. సో ఇక్కడ మనం 2 పెట్టుకుందాము, అప్పుడు మనకి మల్టిపుల్ రోస్ వస్తాయి. చూసారా. సో 1 పెట్టుకుంటే ఇంకా మల్టిపుల్ రోస్ వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. మనకి మొత్తం అన్నీ కావాలి అనుకోండి, ఇది తీసేసి ఇస్తే వచ్చేస్తాయి, అన్ని రోస్ వచ్చేస్తాయి 1 నుంచి. లేదా 3 నుంచి అన్నీ కావాలనుకోండి, నంపైలు ఎలా ఉందో సేమ్ అంతేనండి, అదే ఆపరేషన్స్ అనమాట. మీరు డీటో దించేయచ్చు అనమాట. అందులో ఎలా నేర్చుకున్నారో సేమ్ మళ్ళీ నేర్చుకోవాల్సిన అంత అవసరం లేదు. సో అలాగే స్లైసింగ్ చేసేయచ్చు అనమాట అండి. స్లైసింగ్ చేయొచ్చు. ఓకే, ఇండెక్సింగ్ కూడా మీకు ఇందాక చూపించాను, ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు అనమాట డేటా ఫ్రేమ్లో. ఓకే, సో అలాగే దీంట్లో ఒకటి ఉందండి, ఐలాక్ అని. ఐలాక్ అని ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయండి. ఆ 2 ఫంక్షన్స్ ద్వారా కూడా మనం డేటా స్లైసింగ్ చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని మీకు చూపిస్తానండి. ఫస్ట్ లాక్ తీసుకుందాము. లాక్ ఓకే, మన డిఎఫ్ కదండి, డిఎఫ్ డాట్ లాక్. ఎగ్జాంపుల్గా నాకు ఓన్లీ నేమ్ డేటా, ఐలాక్ అండి, నేమ్ కాదు ఫస్ట్. ఎందుకంటే లాక్ అనేది మనం సిరీస్ డేటాని, మన ఇండెక్సింగ్ డేటాని కాలప్ చేయొచ్చు. ఐలాక్ యూజ్ చేద్దాము. ఐలాక్లో మనకు కావాల్సిన డేటా ఏంటంటే సేమ్ 1:3 అన్నాను అనుకోండి. చూసారండి ఐలాక్ ఫంక్షన్. అలాగా మనకి ఇలా ఇందులో ఎలా స్లైసింగ్ అయితే చేసామో ఐలాక్లో కూడా అలాగే అవుతుందండి. చూసారా 4 ఓకే. సో మనకు వద్దనుకుంటే అలా. సో అయితే దీంట్లో మనం రోస్ కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో రోస్ ప్రింట్ చేయాలనుకోండి, ఇక్కడ మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఇండెక్సింగ్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఇండెక్సింగ్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటే మనం రోస్ కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇండెక్స్ అనే ఒక వేరియబుల్ని, ఒకటి అట్రిబ్యూట్ని యాడ్ చేసి దాంట్లో మనం ఇంతకుముందు ఏబిసిడి అని ఇచ్చాం కదండి, ఈ లిస్ట్ని ఇచ్చేద్దామండి. ఓకే, ఇప్పుడు మనకి కాలం నేమ్తో ఉంటాయి, ఇండెక్స్ నేమ్తో ఉంటాయి. ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కాలం నేమ్తోనూ ఉన్నాయి, అలాగే ఇండెక్స్ పొజిషన్ నేమ్తో కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ ఇండెక్స్ పొజిషన్ నేమ్తోనూ కాలప్ చేసుకోవచ్చండి, అలాగే కాలంతో కూడా కాలప్ చేసుకోవచ్చు అనమాట. కానీ కాలంతో కాలప్ చేయాలి అని అనుకుంటే మనం ఐలాక్ యూస్ చేస్తాము. సో ఐలాక్ యూస్ చేసినప్పుడు మనకి ఇలా ప్రింట్ అవుతాయండి. ఓకే, సో లాక్ అనేది కూడా ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. డిఎఫ్ డాట్ లాక్ సి. చూసారా, సికి సంబంధించిన డేటా అనమాట. నేమ్ గణేష్, ఏజ్ 27, అలాగా టైప్ కూడా వచ్చేస్తుంది. చూసారా, డేటా టైప్ కూడా ఏంటి అనేది వచ్చేసింది. మనం తీసుకున్న డేటా ఏ పొజిషన్లోది కూడా వచ్చేసింది. సో ఇలాగ లాక్ యూజ్ చేసి ఒక సింగిల్ ఒక రో డేటాని మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట అండి, లాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ఐలాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం రోస్ని ఫిల్టర్ చేయొచ్చు అన్నమాట. ఎన్ని రోస్ అంటే అన్ని రోస్ని ఫిల్టర్ చేయొచ్చు. అర్థమైందా మీకు చెప్పింది? మల్టిపుల్ కాలమ్స్ని, రోస్ని ఫిల్టర్ చేయొచ్చు. ఇక్కడ ఒక రో డేటాని తెచ్చుకోవచ్చు అనమాట లాక్ ద్వారా. సో అదండి. సో ఇలాగా మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనేది పాండాస్లో మనకి చాలా చోట్ల ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఒక పెద్ద డేటా సెట్స్ ఉంటాయండి, చాలా బిగ్ డేటాబేస్ సెట్స్ ఉంటాయి అనమాట. ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది అందులో. సో ల్యాక్స్ ఆఫ్ డేటాని మనం ఒక్కసారిగా అలాగ చూసి దాన్ని మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ డేటా చూడగానే భయం వేసేస్తుంది మనకి. సో అలాంటి సందర్భంలో మనం ఈ పాండాస్ని యూజ్ చేసి మనకి కావాల్సినంత డేటాని పికప్ చేసుకుని, అంటే మనం స్లైస్ చేసుకుని, ఓకే, దాన్ని ఇండెక్స్ చేసుకుని
దాంతో మనం వర్క్ చేసామనుకోండి. సో ఓకే, ఆ తర్వాత మిగతా డేటాను కూడా సేమ్ వర్క్ మనం అప్లై చేయొచ్చు అనమాట. అంటే కంప్లీట్గా ఫస్ట్ 1,00,000 డేటా తెచ్చుకొని పెట్టుకోవాలంటే కొంచెం మనకి సిస్టము హ్యాంగ్ అయిపోతుంది, అలాగే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే మనం అంత డేటాని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కూడా అవుతుంది. సో ఇలా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసి మనకు కావాల్సినంత డేటాను తెచ్చుకొని దాన్ని మ్యానిపులేట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట అండి. సో అదండి. ఓకే, సో నాకు తెలిసింది నేను చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.